గేమ్ చేంజర్ సినిమా సో కొంచెం మిక్స్డ్ టాక్ తో నడిచినా కూడా చాలా మంది ఫ్యాన్స్ ఎందుకు డిసప్పాయింట్ అయ్యారా అంటే ఈ సాంగ్ లేదని, నానా హైరానా సాంగ్ లేదు, మీరు అంత బడ్జెట్ పెట్టారు, అంత క్వాలిటీలో ఈ సాంగ్ తీశారు, సాంగ్ కూడా వినడానికి చాలా బాగుంది, సో మేము విజువల్స్ చూడడానికి వచ్చినప్పుడు మీరు ఎందుకు సాంగ్ అని తీసేశారని చెప్పి చాలా మంది కూడా అసలు మేము ఈ సినిమా చూడడానికి కాకుండా ఓన్లీ ఆ సినిమాలో ఈ సాంగ్ చూడడానికి వచ్చాం చాలా మంది చెప్పారు. అసలు ఈ సాంగ్ ఎట్లా తీయబుద్ధి అయిందిరా మీకు అనే విధంగా కూడా కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సినిమా ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు సినిమా నుంచి ఫ్యాన్స్ అందరూ కూడా ఎంత అద్భుతంగా ఫీల్ అయ్యారంటే అరే ఇయర్ మొత్తంలో కూడా బెస్ట్ మెలడీరా, ఖచ్చితంగా ఈ సాంగ్ చూడడానికి మనం సినిమాకి వెళ్ళాలనే విధంగా ఫిక్స్ అయిపోన్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు, సడన్ గా అన్ని సాంగ్స్ లో ఏదైతే సాంగ్ ఇక్కడ ప్రజలకు కనెక్ట్ అయిందో ఆ ఒక్క సాంగ్ ని తీసి పక్కన పెట్టారు. అంటే దానికి మీరు వాడిన కెమెరాస్ కావచ్చు, అంటే సాంగ్ గురించి ఫస్ట్ నుంచి మీరు ఒక నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చి మీరు ఎలివేషన్ ఇచ్చిన సాంగ్ ని తీసేస్తే ఖచ్చితంగా ప్రజలంతా డిసప్పాయింట్ అవుతారు. సో మొన్న సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా అందరు ఇదే మాట్లాడుతున్నారు. ఎట్లా అంటే మీరు ఈ సాంగ్ ఎందుకు తీసేశారు, మాకు ఆ సాంగే నచ్చింది, వెయ్యండి 14th వరకు ఎవరు వెయిట్ చేస్తారనే విధంగా కూడా మాట్లాడారు. మూవీ టీం కూడా ఏమనుకున్నారంటే ఓకే వాళ్ళు చేసిన మిస్టేక్ అయితే వాళ్ళు భావించేసి సో వెంటనే సాంగ్ అయితే యాడ్ చేశారని తెలుస్తుంది అనమాట. సో కొన్ని వీడియోస్ కూడా బయటకు వచ్చాయి, అంటే ఆ మూవీకి వెళ్ళిన వాళ్ళు కూడా ఈ సాంగ్ విజువల్స్ అయితే బయట పెట్టారనమాట. సాంగ్ అయితే థియేటర్లో చూడడానికి అద్భుతంగా ఉందంట, చాలా అంటే చాలా బాగుందంట, విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్తున్నారు. సో ఎవరైనా ఈ సాంగ్స్ని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, వెంటనే మళ్ళీ ఒకసారి మూవీకి అయితే వెళ్ళండి. సో మూవీ ఓకే ఎలాగా మిక్స్డ్ టాక్ నడుస్తుంది వాట్ ఎవర్, బట్ మరీ అంత మనం మరీ ఇంకోసారి చూడనంత స్టేజ్లో అయితే మూవీ లేదు. సో ఇంకోసారి చూడొచ్చు మూవీ కూడా బికాస్ ఆఫ్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ కోసం, అంటే ఆయన చేసిన అప్పన్న క్యారెక్టర్ అవ్వచ్చు, అలాగే రామనందన్ క్యారెక్టర్ అవ్వచ్చు, సో 2 క్యారెక్టర్లు ఆయన యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఆయన కోసం అయితే మనం మరోసారి ఈ మూవీకి అయితే ఇప్పుడు మన సమాజానికి నెక్స్ట్ వచ్చే జనరేషన్ ని కూడా మన పాలిటిక్స్ గురించి కానీ మన ఓటు హక్కు గురించి చెప్పాలంటే ఖచ్చితంగా మీరు చెప్తే అర్థం కాకపోవచ్చు, సినిమా రూపంలో చూపిస్తే అందరూ కూడా అంత కరెక్ట్ అవుతున్నారు కాబట్టి చూపించవచ్చు. సో మొత్తానికి అయితే ప్రజల డిమాండ్కి అయితే ఈ సాంగ్ ని 14th యాడ్ చేస్తామన్నారు, కాకపోతే ఇప్పుడే యాడ్ చేయడం జరిగింది.